ఆచార్య న్యూస్ వార్తలకి స్వాగతం. 12 మంది ఎర్రచందనం దొంగలను పట్టిన ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఇంకా ఆపని కొల్లం గంగిరెడ్డి అనుచరులు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట పోలీస్ స్టేషన్లో నేడు సోమవారం విలేకరులతో రాజంపేట డిఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు మాకు వచ్చిన సమాచారం మేరకు ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లర్లు కొల్లం గంగిరెడ్డి మరియు ముద్దా వెంకట సుబ్బారెడ్డి వాళ్ళ గ్రామంలో అనంత సముద్రానికి వెళ్ళు దారిలో ఉన్న కందిరిగుట్ట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలు పుల్లంపేట మండలానికి చెందిన 12 మంది, పుల్లారెడ్డిపల్లికి చెందిన ఆదిమూలం సురేష్, చెన్నమాంబపురంకు చెందిన శివశంకర్ నాయుడు, వత్తలూరు వడ్డిపల్లికి చెందిన పుల్లగంటి రమణయ్య, తురక సుబ్బరాయుడు, ఎరుకాలువ సుబ్బయ్య, పుల్లగంటి వెంకయ్య, సుబ్బయ్య, పసుపులేటి రెడ్డయ్య, పసుపులేటి రాజు, పెద్దూరు గ్రామానికి చెందిన కోవూరు వెంకట సుబ్బారాయుడు, దేశు వెంకటదాసు, చెంచువారిపల్లి గ్రామానికి చెందిన తిరుమల కొండు రవి, తాళ్లెంపల్లి గ్రామానికి చెందిన కొలవల ప్రభాకర్ రెడ్డిలు 28 ఎర్రచందనం దొంగలు 568 కేజీలు ఉన్నాయి. వీటి విలువ సుమారు 7,95,000 రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలను పాటు ఎర్ర కూలీలను స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ గౌడ్ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బివి రమణ, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీసులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ గారైన విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ దినము మా రాజంపేట రూరల్ సిఐ గారు బివి రమణ గారు, పుల్లంపేట ఎస్ఐ గారు గౌడు, వెంకటేశ్వర ఎస్ఐ నందలూరు మరియు సిబ్బందితో కలిసి ఈ దినము పుల్లంపేట పోయే దారిలో అనాసముద్రం దగ్గర కందిరేగల గుట్ట దగ్గర వెళ్ళగా అక్కడ 12 మంది రెడ్ షాండుల్ స్మగ్లర్స్ అనుకోవచ్చు, లేదా వాళ్ళ కట్టర్స్, ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా 12 మంది ఉన్నారు. వాళ్ళు చుట్టుపట్టి మా పోలీసు వారు పట్టుకునగా వాళ్ళ దగ్గర 28 దొంగలు ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. వాటి బరువు వచ్చి 568 కేజీలు, విలువ వచ్చి 7,95,000 సుమారు. దాన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో మాకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వత్తులూరు జగజ్జీవన్ రావు గారు కూడా తోడ్పాటు చేశారు. వీళ్ళంతా పట్టుకొని రావడం జరిగింది. ఈరోజు అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తము ఆనరబుల్ కోర్టు వద్ద హాజరుపడడం జరుగుతున్నది.